నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నిన్ను సోనియా. ఇది చెస్ ఆట కాదు. అంతకు మించి ప్రతి కదలికలోనూ ప్రమాదం దాగి ఉన్న ఒక అత్యంత ప్రమాదకరమైన ఆట. ఈ ఆటలో ఒకవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉన్నారు, మరోవైపు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉన్నారు. ట్రంప్ తన శక్తిని ప్రదర్శిస్తూ రష్యాకు ఒక సవాల్ విసిరారు. రష్యా తీరానికి దగ్గరగా 2 అణు జలంతర్గాములను మోహరించాలని ఆదేశించారు. ఈ దేశం కేవలం ఒక బెదిరింపు కాదు, ఇది రష్యాను రెచ్చగొట్టే ఒక వ్యూహాత్మక చర్య. ప్రపంచం మొత్తం ట్రంప్ ఈ నిర్ణయంతో ఉలిక్కిపడింది. అయితే పుతిన్ దీన్ని ఒక సవాల్గా తీసుకున్నారు, కానీ దానికి నేరుగా యుద్ధంతో కాకుండా ఒక మాస్టర్ స్ట్రోక్ తో సమాధానమిచ్చారు. ఈ మాస్టర్ స్ట్రోక్ దశాబ్దాల నాటి ఒక ఒప్పందాన్ని కూల్చివేసింది. రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక సంచలన ప్రకటన చేసింది. ఒకప్పుడు తాము స్వచ్ఛందంగా పాటించిన ఒక ముఖ్యమైన నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. అది ఏ నిషేధం? 1987లో అమెరికా రష్యా మధ్య కుదిరిన INF ఒప్పందం. ఈ ఒప్పందం ప్రకారం 2 దేశాలు కూడా 500 నుంచి 5500 కిలోమీటర్ల పరిధి కలిగిన క్షిపణులను మోహరించకూడదు. 2019లో అమెరికా ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. కానీ రష్యా మాత్రం ఒకవేళ అమెరికా అలాంటి క్షిపణులను మోహరించకపోతే తాము కూడా మోహరించమని వాగ్దానం చేసింది. ట్రంప్ ఇప్పుడు అణుజలంతర్గాములను పంపిస్తున్నారు. ఇది పుతిన్ కు ఒక గొప్ప అవకాశం ఇచ్చింది. అమెరికా తన మాట నిలబెట్టుకోలేదు కాబట్టి మేము కూడా నిబంధనలకు కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు అని రష్యా ప్రకటించింది. ఈ నిర్ణయం ద్వారా రష్యా తన బలమైన క్షిపణులను మోహరించడానికి మార్గం సుగమం చేసుకుంది. ఇది కేవలం ఒక సైనిక చర్య కాదు, ఇది రాజకీయంగా ట్రంప్ కు ఎదురుదెబ్బ. ట్రంప్ ఒక అడుగు వేస్తే పుతిన్ 2 అడుగులు ముందుకు వేశారు. ట్రంప్ అణు జలంతర్గాములను పంపిస్తే పుతిన్ దానికి సమాధానంగా అణు క్షిపణులను మోహరించడానికి తలుపులు తెరిచారు. ఒకప్పుడు శాంతికి చిహ్నంగా ఉన్న ఒక ఒప్పందం ఇప్పుడు ఇద్దరు నాయకుల వ్యూహ ప్రతివ్యూహాల మధ్య బలైంది. ఈ ఘటన ఇద్దరు నాయకుల మధ్య జరుగుతున్న యుద్ధం. ఇది ప్రపంచాన్ని అణు యుద్ధం అంచుకు చేర్చగలదు. ట్రంప్ ధైర్యానికి పుతిన్ తెలివికి మధ్య జరుగుతున్న ఈ పోరాటం ప్రపంచాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో తెలియాలంటే మనం వేచి చూడాల్సిందే.